ఓం శ్రీ గురుభ్యో నమ. శ్రీ భాగవత కృష్ణదేశ కేంద్రుల వారి శుద్ధ నిర్గుణ తత్వకందార్థములు. నాయన శిష్య, బోధ పఠన లక్షణము వివరించుచున్నారు. ఉపనయనము మీది చదువు నోహనుగొనిన్ విపరీతమగును దానను చెప్పలుడు బ్రాహ్మణుడు గాడు చర్చించి చూడ శూద్రుడు వాణ్ణి చర్చించలేడా. ఉపమా చేబోదట్లా ఊహించి కేటి ఉపమా చేబోదట్లా ఊహించి కేటి కపట చిత్తుడు సాధు గణముతో సమమౌనే చర్చించి చూడ శూద్రుడు అన్నీ చర్చించలేడా. ఓ శిష్యుడా, బ్రాహ్మణుడు ఉపనయనము కాక పూర్వము వేదము చదవకూడదను విధి గలదు. ఆ బ్రాహ్మణుడా విధిని పాటింపక ఉపనయనము కాక పూర్వమే వేదమును స్వయముగా చదివి దాని అర్థం ఇట్లుండునని ఊహించుకొని, నేనును వేదము చదివి తిని దాని అర్థము నాకును తెలియననుట విపరీతమగును. అట్టి చపల చిత్తుడు బ్రాహ్మణుడు కాదు, అతడు శూద్రుడే అగును. అతనికి వేదము యొక్క యథార్థ తాత్పర్యము తెలియదు. లోకములో ఎవ్వరూ అతన్ని గౌరవించి పూజింపరు. అట్లే సద్గురువులను ఆశ్రయించి పరిపూర్ణ బోధ నెరుంగక కొన్ని అచల గ్రంథములను చదివి కొన్ని గాలి మాటలను విని వానికి కొన్ని ఉపమానములను యుక్తులను నోహించుకొని, మాకును పరిపూర్ణ బోధ తెలియను, మేమును లోకులకు బోధించదమని చెప్పడి మోసపూరితుడకు పామరుడు అచల పరిపూర్ణ స్థితి కలిగిన సాధు పుంగవులతో ఎన్నటికీ సమానుడు కాజాలడు. ఓ శిష్యుడా, బ్రాహ్మణుడు ఉపనయనము కాక పూర్వము వేదము చదవకూడదు అని విధి కలదు. బ్రాహ్మణుడా విధిని పాటింపక ఉపనయనము కాక పూర్వమే వేదమును స్వయముగా చదివి దాని అర్థము ఇట్లుండునని ఊహించుకొని, నేనును వేదము చదివి తిని దాని అర్థము నాకును బాగుగా తెలియు అనుట విపరీతమగును. అట్టి చపల చిత్తుడు బ్రాహ్మణుడు కాదు, అతడు శూద్రుడే ఎగను. అతనికి వేదము యొక్క యథార్థ తాత్పర్యము తెలియదు. లోకములో కూడా ఎవ్వరూ అతన్ని గౌరవించి పూజించరు. అట్లే సద్గురువులను ఆశ్రయించి పరిపూర్ణ బోధ నెరుంగక కొన్ని అచల గ్రంథములను చదివి కొన్ని గాలి మాటలను విని వానికి కొన్ని ఉపమానములను యుక్తులను నోహించుకొని, మాకును పరిపూర్ణ బోధ తెలియను, మేమును లోకులకు బోధించదమని చెప్పడి మోసపూరితుడకు పామరుడు అచల పరిపూర్ణ స్థితి కలిగిన సాధు పుంగవులతో ఎన్నటికీ సమానుడు కాజాలడు. లోకములో ఒక శాస్త్ర నియతము అనేది మనకి
ప్రతి ఒక్కరూ కూడా పాటించవలసిన అవసరం ఎంతైనా ఉన్నది. ఇక్కడ మొదట నుంచి ఉపనయనము అంటే బ్రాహ్మణ కులమందు ఉపనయనము కాకపూర్వము వేదము చదవకూడదని ఒక విధి కలదన్నమాట. అయితే ఆ విధిని ఆ బ్రాహ్మణుడు పాటించక ఈ ఉపనయనము కాకముందే ఈ వేదాన్ని చదివి తను సొంతంగా చదివి అందులో అర్థం అనేది ఇట్లా ఉండును అని తను ఊహించి, నేను కూడా వేదాన్ని చదివాను, దానిలో అర్థము నాకు బాగుగా తెలుసు అని అటువంటి చపల చిత్తుడు, అంటే ఏదైతే శాస్త్రానుసారము పెద్దలు నియమించిన పద్ధతి ప్రకారము ఏదే ఉపనయనము అయిన తర్వాత వాళ్ళు చెప్పిన మార్గములో ఆ వేదాన్ని పెద్దలు అందించిన ప్రకారంగా చూపించిన పద్ధతి ప్రకారంగా ఉపనయనము అయిన తర్వాత వేదాన్ని చదివి దానిలో ఉండ అర్థాన్ని సంపూర్తిగా తెలుసుకొని, ఒకవేళ తెలియకపోతే పెద్దల ద్వారా తెలుసుకొని ఆ తీరుగా వేదము యొక్క సారాంశాన్ని తెలుసుకున్నదానికి లేకుండా తను స్వయంగా చదివి ఉపనయము కాకముందే తనకు తానుగా స్వయంగా తను ఇష్టానుసారంగా, అంటే ఏదైతే ఒకరి ఆశ్రయము అంటే పెద్దల యొక్క ఆశ్రయము కానీ పెద్దల యొక్క సహాయము కానీ లేకుండా తన ఇష్టానికి వచ్చినట్లుగా వేదాన్ని చదివి తన మనోనిశ్చయముతోటి చదివిన తర్వాత తనకు తోచిన విధముగా అర్థాన్ని తీసుకొని, నేను కూడా వేదాన్ని చదివాను, నాకు వేదములో ఉండ యొక్క సారాంశము మొత్తము తెలుసు అని అనుకునేవాడు చపల చిత్తుడే అని ఇక్కడ మనకు తెలియజేయుచున్నారన్నమాట. అయితే అదే విధంగా ఇక్కడ సద్గురువులను ఆశ్రయించి, అంటే ఎవరైనా పరిపూర్ణతత్వము ఎరింగిన సద్గురువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఆశ్రయించి పరిపూర్ణ బోధను ఎరుంగక, అంటే పరిపూర్ణ బోధను తెలుసుకున్నదాకా వాళ్ళ దగ్గర ఆశ్రయించిన తర్వాత పరిపూర్ణ బోధ తెలుసుకున్నదాకా వాళ్ళ దగ్గర నిలబడక కొన్ని ఆ పరిపూర్ణాన్ని బోధించే కొన్ని అచల గ్రంథాలు ఏవైతే ఉన్నాయో ఆ అచల గ్రంథాలని తను సొంతంగా చదివి ఊహించుకొని కొన్ని అందులో ఉండ ఉపమానాలని కొన్ని యుక్తులను ఊహించుకొని తను సొంతంగా మాకు కూడా ఈ పరిపూర్ణ బోధ తెలియను, మేమును లోకులకు బోధించదమని చెప్పేవాళ్ళు అటువంటి మోసపూరితులైన పామరులు ఈ లోకములో చాలామంది కలరు నాయనా. అందువల్ల వాళ్ళు అచల పరిపూర్ణ స్థితి కలిగిన సాధు పుంగవులతో ఎన్నటికి సమానుడు కాజాలడు. అయితే ఇక్కడ ఈ దైవ విద్య అనేది ఈ భగవంతుని తత్వం అనేది గురుడు దగ్గర సంపూర్ణంగా ఇట్టిది భగవంతుని యొక్క తత్వము అనేది అనుభవపూర్వకముగా సంపూర్తిగా ఇటువంటిదని తను నిర్ధారణ చేసుకొని ఎటువంటి అనుమానము ఎటువంటి సంశయము అంటూ లేకుండా గురుడు చెప్పినది చెప్పినట్టుగా చూపించింది చూపించినట్లుగా తన అనుభవపూర్వకంగా నిలబడి అక్కడి నుంచి గురుడి యొక్క ఆజ్ఞతోటి ఆ ఆజ్ఞ తర్వాత తను ఏ అయినా అచల గ్రంథాలు కానీ
లేక ఎవరికైనా సరే బోధించటం అనేది కానీ జరిగినట్లయితే అది తప్పనిసరిగా అది సద్బోధే అవుద్ది. దాంట్లో ఎలాంటి సందేహం అంటూ ఉండదు. అట్లా కాకుండా పూర్తి విద్య అనేది పూర్తి కాకతలకే మధ్యలోనే నాకు తెలుసు అని అహంకరించి ఆ అహంకారంతో కొన్ని ఆ విద్యకు సంబంధించిన గ్రంథాలను చదివి ఆ గ్రంథాలలో కొన్ని యుక్తులను కొన్ని ఉపమానాలను కొంత సొంత నాలెడ్జితోటి దాంట్లో ఉన్న కొన్ని విషయాలని జ్ఞానంతో తెలుసుకొని ఆ తెలుసుకున్న జ్ఞానంతో నేను కూడా గురువుని నేను కూడా బోధించుతాను అని అనుకునే యొక్క బోధ ఏ విధంగా ఉంటుంది అంటే అది ఎటువంటి పరిస్థితుల్లో కూడా బోధింపబడిన వాడికి ఉపయోగపడదు. ఈ బోధించేవాడికే సంశయము తీరపోయినప్పుడు ఇక బోధింపబడినోడికి ఏ విధంగా సంశయం అనేది తీరుద్ది? ఈ దైవ విద్య ఈ దైవ మార్గములో ప్రతి ఒక్కటి కూడా ప్రత్యక్షంగా అనుభవించవలసిన విద్యే కానీ ఇది ఊహతోటి తెలుసుకునేది కానే కాదు. అనుభవించటము అంటే ఏదైనా సరే చెప్పిన దాన్ని జ్ఞానంతో ముందు మనం శ్రవణం చేయటం అనేది మొదట లక్షణం. అది ఎటువంటి శ్రవణంగా ఉండాలి? శ్రద్ధతోటి భక్తితోటి కూడుకున్న శ్రవణంగా ఉండాలి. అది అహంకారం అనేది అనుమాత్రం అంటూ లేకుండా చెప్పిన యొక్క విద్యని భక్తితోటి శ్రద్ధతోటి శ్రవణము చేసి ఆ శ్రవణం అంటే మనం వింటామన్నమాట. ఆ విన్నదాన్ని మళ్ళీ తను సొంతంగా విచారణ చేసి ఏంది మనకి మా పెద్దలు మా గురువుగారు చెప్పింది అని తను సొంతంగా విచారణ చేసి ఆ విచారణ చేసిన దాన్ని తన జీవితంలో ఆ విద్యని మళ్ళీ దాన్ని గుర్తుపెట్టుకొని ఎప్పుడైతే నడిచి ఆ తీరుగా ఆచరించగలుగుతాడో అప్పుడు దానికి సంబంధించిన అనుభవము అనేది తనకు తప్పనిసరిగా వస్తూ ఉంటుందన్నమాట. అట్లా ప్రతి ఒక్కటి కూడా ఏది కూడా చిన్న చూపుతోటి కానీ చులకనగా కానీ నాకు తెలుసు అని కానీ అహంకరించి కానీ పెద్దల దగ్గర గురువు దగ్గర ఈ పరిపూర్ణ బోధ దగ్గర కానీ ఉండగలిగారు అంటే ఎవరైనా శిష్యులు వాళ్ళకి ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఈ విద్య అనేది పట్టదు. ఇది అసలు తెలియదు అన్నమాట. ఎందుకు తెలియదు అంటే ఇది కనపడేది కాదు. కనపడే విషయమైతే ఇదిగో ఈ తీరుగా ఇది ఎట్లా ఉంది అది ఎట్లా ఉంది అది ఆ తీరుగా ఉందని వర్ణించి ఎన్నో చెప్పుకోవచ్చు. ఇది కనపడేది కాదు, కనపడంది కాదు. కనపడేదానికి ఆధారమైంది. కనపడేది చూద్దామంటే కనపడేది ఎక్కడా నిలబడకుండా పోతుంది ఈ కనపడే యొక్క ఈ ప్రపంచం. ఇది మార్పులు చేర్పులు చెందుకుంటూ పోతూ ఉంటుంది ఈ కనపడేది ఏదైనా సరే. ఈ దృశ్య ప్రపంచంలో ప్రతి ఒక్కటి కూడా ఈ శరీరంతో కలుపుకొని ఏదైనా కాలంతో పాటు మార్పులు చెందేదే కానీ ఏది కూడా స్థిరంగా ఒక్కటి కూడా నిలబడేది కానే కాదు. అందువల్ల మరి ఏదైనా సరే ఈ కనపడేదానికి సంబంధించిందే మనం తెలుసుకోగలుగుతాము. కానీ ఈ కనపడేదానికి అవ్యక్తంగా ఉండదు యొక్క రూపకాన్ని తెలుసుకోవాలి అని అంటే అది తెలుసుకున్న పరిపూర్ణ గురువులు బోధ వాళ్ళు సూచించిన మార్గం ద్వారానైతే మనం తెలుసుకోగలుగుతాం. ఎందుకు ఆ మార్గం ద్వారా మనం తెలుసుకోగలుగుతాము అంటే ఆ కనపడని యొక్క స్వరూపము వాళ్ళు ఎంతో దానికోసం తపస్సు చేసి దానికోసమై కొంతకాలాన్ని హెచ్చించి తపించి ఆ విషయాన్ని ఆ విద్యని ఆ పరిపూర్ణతత్వాన్ని అనుభూతి చెంది అక్కడ నిలబడగలిగే శక్తిని సమర్థతని సంపాదించుకుంటారు. అటువంటి శక్తి సమర్థతనే సంపాదించుకున్న ఏ పెద్దల గురువులైతే ఉన్నారో వాళ్ళు అటువంటి బోధని ఎటువంటి శిష్యుడికి అక్కడికి చేరుకోగలుగుతాడా?
చేరుకోలేడా, లేకపోతే ఏ దశలో ఉన్నాడు, ఎక్కడా తను ప్రయాణం చేస్తూ ఉన్నాడు, ఏ సాధన చేస్తూ ఉన్నాడు అని వాళ్ళు అంతకుముందు ఎన్ని దాటుకుంటూ అటువంటి స్థితికి చేరారు. కాబట్టి ఆ మధ్యలో ఉన్న నడవడికలు మొత్తం కూడా వాళ్ళకి అవగాహన అవుతాయి. కాబట్టి అందువల్ల ఎంత బోధించాలి, ఎంత కనీసం తన్ను ముందుకు తీసుకెళ్ళాలి అని క్రమ పద్ధతి ద్వారా వాళ్ళు బోధించుకుంటూ శిష్యుణ్ణి తీసుకురావటం అనేది జరుగుద్దన్నమాట. అప్పుడు ఈ శిష్యుడు శ్రద్ధాభక్తులతో కలిగి ఉండే ఏ శిష్యుడైతే ఉంటాడో అటువంటి క్రమ పద్ధతిని పాటించి భక్తి శ్రద్ధలనేది వదలకుండా నిరంతరము చెప్పిన దాన్ని తను సొంతంగా మననం చేసిన దాన్ని మరి నిధిధ్యాస ఆచరించుకుంటూ ఆ తీరుగా తన యొక్క వస్తురూపకంగా మారుకుంటూ పోతేనే చివరికి ఆ పరిపూర్ణ స్థితిలో నిలబడగలుగుతాడు. కానీ లేకపోతే మధ్యలోనే ఏదన్నా గ్రంథాలు చదివి నాకు తెలుసని కానీ, లేకపోతే కొంత చెప్పిన దాన్ని విని ఇది నాకు తెలుసని ఆ తెలిసిన దాంతో కొన్ని తెలివితేటలు అధికమైన తన సొంత తెలివితేటలతోటి దాన్ని కనీసం చిత్ర విచిత్రాలుగా తను కల్పించుకొని ఇదే పరిపూర్ణ బోధని బోధించే యొక్క లోకములో ఎవరైతే ఉన్నారో అది ఎప్పటికీ కూడా పరిపూర్ణ బోధ కానే కాదు అని ఆ విధంగా మనకి ఇక్కడ పెద్దలు ఈ బోధ యొక్క రహస్యాన్ని, ఈ బోధ యొక్క విలువని ఆ విధంగా మనకు తెలియజేస్తున్నారు. కాబట్టి ఎవరైనా సరే ఈ భగవత్తత్వాన్ని, భగవంతుని యొక్క మార్గాన్ని ప్రయాణం చేసే ప్రతి ఒక్క భక్తుడు కూడా ఎందుకు మనకి ఇన్ని గ్రంథాలు, ఇన్ని రకాలుగా ఈ భగవత్తత్వాన్ని గురించి మనకి ఏర్పడ్డాయి అంటే దాంట్లో ముఖ్యమైనది ఏంది అంటే ఆ తత్వాన్ని చేరుకున్నదాకా అటువంటి భక్తి శ్రద్ధ అనేది వదలకుండా ఉండే యొక్క సారాంశమే మనకి ఈ భగవత్తత్వంలో ప్రతి ఒక్క గ్రంథములో కూడా ఎమర్చబడి ఉందన్నమాట. ఈ భక్తితోటి తప్ప ఈ ఎట్టి పరిస్థితుల్లో కూడా అహంకరించి తెలుసుకునేది కానే కాదు. అహంకారం అనేది ఎంత తగ్గుతూ ఉంటుందో భక్తి అనేది అంత పెరుగుతూ ఉంటుంది. భక్తి అనేది ఎంత పెరుగుతూ ఉంటుందో అహంకారం అనేది అంత తగ్గుతూ ఉంటుంది అన్నమాట. ఇక్కడ భక్తి అంటే ఏంటిది అంటే నేను లేను, నాది లేదు, సర్వస్వం నువ్వు తప్ప రెండవది లేదు అనే భావాన్ని వదలకుండా కొనసాగించే యొక్క ప్రయాణమే ఇక్కడ భక్తి. అది ఎప్పుడు దాకా సాగాలి? నేను లేను, నాది లేదు అన్నది ఏదైతే ఉన్నదో అది సంపూర్తిగా లేకుండా పోయిందాకా కొనసాగించాల్సిందేను. ఎప్పుడైతే నేను లేను, నాది లేదు అన్నది సంపూర్తిగా తొలగిపోయిందాకా కొనసాగించితేనే అప్పుడు వాస్తవమైన యొక్క అటువంటి భక్తితోటి పరిపూర్ణతత్వాన్ని పొందగలుగుతాడు తప్ప అన్యదా వేరే యొక్క మార్గాలు ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఇంకా వేరే లేవు. కాబట్టే ఇక్కడ సద్గురువుని ఆశ్రయించాలంటుంది. ఎందుకు సద్గురువు కావాలి అని అంటే చేసేది శిష్యుడే, తప్పనిసరిగా నడిచేది శిష్యుడే. కానీ వాళ్ళు మార్గాన్ని చూపించగలుగుతారే కానీ తప్పనిసరిగా నడవాల్సింది, పొందాల్సిందే మనమే. పొందాలి అంటే ఎక్కడ మనకంటే వేరుగా ఎక్కడో ఉంది అని కాదు. ఉండదు ఎప్పుడు అక్కడే ఉన్నది. ఉండదాన్ని వదిలిపెట్టి లేనిది ఉండదనుకొని ప్రయాణం చేసేది ఏదైతే ఉందో అది లేకుండా చేసుకుంటే వాస్తవమైన భగవంతుని యొక్క తత్వాన్ని పొందటం. దాన్నే ఇక్కడ పొందటం అని మనం చెప్పుకుంటూ ఉంటాం. ఓం తత్సత్.